అమ్మ పెదనాన్న పెద్ద కారు వేసుకొని మన ఊరికి వచ్చిండే. మన రామయ్య పెదనాన్న ఉండు కదా, వారి ఇంట్లో కనిపించింది నాకు. ఓ అదేరా, వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరింది కదా, మనల్ని పిలవటానికి వచ్చింటాడు. అయితే నేను ఇల్లంతా నీట్గా సర్దేస్తానురా. అవునా, అయితే నేను వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తా అమ్మా. సరేరా. హలో పెదనాన్న. ఏరా మీ నాన్న ఫోన్ ఎత్తడం లేదు? మా నాన్న ఫోను ఇంట్లోనే మర్చిపోయినట్టుంది పెదనాన్న, బయటికి వెళ్ళిండు. ఇంకేం పని ఉంటుందిరా, పనికి మనలతో సోదేయటానికి వెళ్ళి ఉంటాడు. ఆడేమన్నా కలెక్టరా ఆఫీసరా? సరేలే, నాకెందుకులే, మీ అమ్మకి ఫోన్ ఇయ్యి. సరే పెదనాన్న. అమ్మా పెదనాన్న ఫోను. హలో, బావగారు చెప్పండి. చూడమ్మా, వచ్చే వారం నా కూతురు పెళ్ళి. మీరు వచ్చే లెక్క అయితే మంచి బట్టలు వేసుకుని రండి. రానన్నారా? చాలా సంతోషం. మరి ఉంటాను. సరే బాబు. ఏంటమ్మా పెదనాన్న నోటుకొచ్చేట్టు మాట్లాడుతుండు, తక్కువ చేసి మనల్ని. సొంత తమ్మునింటికి రాకుండా ఎవరో ఊర్లో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మనం ఏం లేని వాళ్ళమని మనం అంటే చిన్న చూపు. మనమేమో మన పెదనాన్న, మన అక్క, మన బాబాయ్ అని తెగ ఆరాట పడిపోతాం. వాళ్ళు మన ఇంటికి రారురా, ఎందుకంటే వాళ్ళు ఉన్నోళ్ళు, మనం పేదవాళ్ళు. అరే నాన్న, ఎవరైనా సరే డబ్బు ఉంటేనే మన దగ్గరకు వస్తాడు. అది పెద్ద నాన్నవని, ఏ బంధువులవని. పెద్దలు సామెతలు ఊరికే చెప్పర్రా, బెల్లం చుట్టూతోనే ఈగలు వాళ్తాయి. డబ్బు ఉంటేనే మనకి విలువ. అవునమ్మా నిజమే. ఛ